కొత్తగా వాహనాలు కొన్నప్పుడు ఆ వాహనాలకి ఎలాంటి దృష్టి దోషం తగలకుండా ఉండటానికి, వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణాలు సురక్షితంగా చేయటానికి, వాహన ప్రమాదాలు జరగకుండా ఉండటానికి, వాహనాలకు ఎటువంటి దృష్టి దోషం ఉన్నా ఆ దృష్టి దోషం సంపూర్ణంగా తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ఎప్పుడైనా సరే కొత్తగా ఒక వాహనం కొన్నప్పుడు ఆ వాహనానికి ఎలాంటి దృష్టి దోషం తగలకుండా ఉండాలంటే ఒక ఎరుపు రంగు, ఒక నలుపు రంగు రిబ్బన్లు తీసుకోవాలి. ఒక ఎరుపు రంగు రిబ్బను, ఒక నలుపు రంగు రిబ్బను తీసుకొని ఆ రెండు రిబ్బన్లు కూడా ఆ వాహనం హ్యాండిల్కి కట్టాలి. అలా కట్టిన తర్వాతే పూజ చేయించుకొని గృహానికి తెచ్చుకుంటే కొత్తగా కొన్న వాహనానికి ఎలాంటి దృష్టి దోషము తగలదు. అలాగే వాహనానికి ఎలాంటి దిష్టి దోషాలు తగలకుండా ఉండాలంటే మీరు కొత్తగా వాహనం కొన్నప్పుడు కానీ లేదా మీరు వాహనం మీద ప్రయాణం చేయటానికి ముందు కానీ గవ్వలు, జీడి గింజలు కలిపి వాహనానికి తగిలించాలి. అంటే ఒక రాగి తీగను తీసుకొని ఆ రాగి తీగకు 6 గవ్వలు, 5 జీడి గింజలు కలిపి ఆ రాగి తీగను మీ వాహనానికి కట్టాలి. ఒక గవ్వ, ఆ తర్వాత ఒక జీడి గింజ, మళ్ళీ ఒక గవ్వ, ఒక జీడి గింజ, అలా 6 గవ్వలు, 5 జీడి గింజలు రాగి తీగకు చుట్టి ఆ రాగి తీగను వాహనానికి తగిలించినట్లయితే కొత్తగా వాహనం కొన్నప్పుడు కానీ మామూలు సమయాల్లో వాహనం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ మీ వాహనానికి ఎలాంటి దృష్టి దోషం తగలదు. అలాగే వాహనం మీద ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణాలు సురక్షితంగా ఉండాలన్నా, ప్రయాణాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలన్నా వాహనం మీద వెళ్ళే వాళ్ళు కుడి చేతి మణికట్టుకు ఒక రక్ష కట్టుకోవాలి. ఆ రక్ష ఎలా కట్టుకోవాలంటే జిల్లేడు నారతో తయారు చేయబడినటువంటి జిల్లేడు తాడు ఒకటి తీసుకొని ఆ జిల్లేడు తాడుని కుడి చేతి మణికట్టుకు రక్షలాగా కట్టుకుంటే మీరు వాహనం మీద ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణం సురక్షితంగా ఉంటుంది, వాహన ప్రమాదాలు జరగవు. అలాగే మీ వాహనానికి శనివారం రాత్రిపూట నెలకొకసారి దిష్టి తీస్తూ ఉండాలి. వాహనానికి దిష్టి ఎలా తీయాలంటే బండి కానీ, కారు కానీ, లారీ కానీ, బస్సు కానీ ఏదైనా సరే ఒక వాహనానికి శనివారం రాత్రిపూట దిష్టి తీసినప్పుడు సంపూర్ణంగా వాహనానికి దృష్టి దోషం తొలగిపోతుంది. ఆ దిష్టి ఎలా తీయాలంటే శనివారం రాత్రిపూట వాహనాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి ఆ వాహనానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత ఒక పటిక ముక్క తీసుకొని ఆ పటిక ముక్కతో పాటు 4 నిమ్మకాయలు, కొన్ని ఎండు మిరపకాయలు, వీటన్నిటినీ కూడా ఒక నల్ల తాడుతో వాహనానికి కట్టాలి. ఆ తర్వాత వాహనానికి ముందు భాగంలో, వాహనానికి వెనుక భాగంలో నిమ్మ దీపాలు వెలిగించాలి. నిమ్మకాయ కోసి రసం మొత్తం కూడా పిండి ఆ నిమ్మ దొప్పలో ఆవు నెయ్యి పోసి పువ్వొత్తి ఉంచి దీపం వెలిగించాలి. అలాంటి దీపాలు 2 వాహనానికి ముందు, 2 వాహనానికి వెనకాల వెలిగించాలి. అలా వెలిగించిన తర్వాత వాహనాల చక్రాల కింద నిమ్మకాయలు ఉంచి ఆ నిమ్మకాయల మీద నుంచి వాహనం పోయేలాగా చూడాలి. ఇలా నెలకొకసారి శనివారం రాత్రిపూట చేసినట్లయితే వాహనానికి ఎలాంటి దృష్టి దోషం తగలదు. అలాగే వాహనం అనేటటువంటిది నిమ్మదీపం వెలిగించిన తర్వాత శనివారం రాత్రిపూట సంపూర్ణంగా దృష్టి దోషాలు పోగొట్టే విధంగా ఉండాలంటే ఒక నల్లటి వస్త్రం తీసుకొని దానిలో కొన్ని నల్ల నువ్వులు ఉంచి మూటగట్టి ఆ మూట మీద కర్పూరం ఉంచి వెలిగించి ఆ మూటతో మీ వాహనానికి దిష్టి తీయాలి. నెలకొకసారి శనివారం రాత్రిపూట ఈ విధి విధానం పాటించండి. వాహనానికి ఉన్నటువంటి సమస్త దృష్టి దోషాలను తొలగింపజేసుకొని వాహన ప్రమాదాలు రాకుండా ప్రయాణాలు సురక్షితం చేసుకోవచ్చు. వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణాల ద్వారా విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు.